ఈసారి అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే గెలిచారు. ఊహించారా ఆయన గెలుపుని? ఎవరు ఊహించలే. ఎందుకని మరి ఊహించకుండా ఎందుకు అలా జరిగింది అంటే అది ప్రజలు నమ్మారు, ఆయన్ని గెలిపించారు. అంటే ఆయన గెలుపు గల కారణాలు ఏంటి అంటే ఆయన చేసిన పోరాటం, ఆయన చేసిన ప్రజలకు చేసిన మంచి, ప్రజలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారనే భరోసా. అందువల్ల అంటే నర్సరావుపేట గతం నుంచి 20-30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ సీట్, ఇది 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ కిందే ఉంది. ఈసారి అయితే గత 2 సార్లు గోపిరెడ్డి గారే గెలిచారు. అవును. మరి ఈసారి ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేయడానికి కారణాలు అంటే ఏం చెప్తారు? ఈ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమం 100% నెరవేర్చకపోవటం వల్ల ఏంది అసంతృప్తి ప్రజల్లో. అదొకటి. ఈ ప్రభుత్వం మీద నమ్మకం కుదిరి ఇచ్చిన పథకాలు అమలు చేస్తారన్న నమ్మకంతో గెలిపించారు. నర్సరావుపేటలో అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే గెలిచారు. ఓకే, ఊహించారా ఆయన గెలుపుని? ఆయన గెలుపునంటే మేము అనుకుంది ఏంటంటే 60% గోపిరెడ్డి గారికి వెళ్తారు అనుకున్నాం, 40% అరవింద్ బాబు వెళ్తారు అనుకున్నాం. బాగా విపరీతమైన టీడీపీ గాలి తోలితే ఏంది అరవింద్ బాబు వస్తారు అనుకున్నాం, లేదంటే 60% గోపిరెడ్డి గారు వస్తారు అనుకున్నాం. సో ఇక్కడ ఈసారి ఎమ్మెల్యేగా అరవింద్ బాబు గారు విజయం సాధించారు. ఎలా చూస్తారంటే ఇప్పుడు ఫస్ట్ టైం కదండి, చాలా అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నాము. బాగుంటుంది. అంటే ఆయన గెలుపు గల కారణాలు అంటే ఏం చెప్తారు? గెలుపు గల కారణాలు అంటే ఏం చెప్తాము, అంటే గోపిరెడ్డి గారిని కాదని అరవింద్ బాబు గారిని ఇక్కడ ప్రజలు, నర్సరావుపేట ప్రజలు గెలిపించడానికి కారణాలు ఏముంది మీకు తెలిసినవే? నాకు తెలిసిన ఏముందండి, ఇంకా టోటల్గా ప్రజలందరికీ తెలిసిన విషయాలు అవన్నీ. ప్రజలు అంటే ప్రజల యొక్క ఉద్దేశాలు కానీ ఏమైనా కానీ మార్పులు అనేది సహజం. కొన్ని కారణాల వల్ల, అనుకోని విషయాల వల్ల గోపిరెడ్డి గారిని ప్రజలు ఎంచుకోవడం జరిగింది. అరవింద్ బాబు గారిని అరవింద్ బాబు కారణం అసలు అరవింద్ బాబు గారిని ఎందుకు గెలిపించారు ఇక్కడ ప్రజలు అంటే? అభివృద్ధి మళ్ళీ ఫ్రెష్గా చూడాలని, యువతరం కొత్తగా ఉంది, అందుకని అరవింద్ బాబు ఒకసారి చూద్దామని అవకాశం ఇచ్చారు. అరవింద్ బాబు గారు గెలుపు గల కారణాలు అంటే ఏం చెప్తారు ఇక్కడ నర్సరావుపేటలో? బాబు గెలుపు గల కారణాలు అంటే మంచోడని వేశారు. అది అంటే గోపిరెడ్డి గారిని కాదని ఎందుకు గెలిపించారంటే? ఎందుకు గెలిపించారంటే గోపిరెడ్డి గారికి అంతా పక్క జనం ఎక్కువైపోయారు గొడవగా. అందుకని నేను ఏదో బీసీ క్యాండిడేట్ అని ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు. అది ఎప్పుడు రెడ్లు సోదరు లేక వస్తుంది, మన బీసీలు రాలేదు ఇంతవరకు. అందుకని ఒకసారి చూద్దామని బీసీలకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఈసారి ఎమ్మెల్యేగా అరవింద్ బాబు గారు గెలిచారు. ఊహించారా ఆయన గెలుపుని? మేమా ఒక 2000లతో బయట పడవచ్చు అన్న ఊహలో ఉన్నాం. కానీ అనుకోకుండా ఫుల్ మెజార్టీతో మరేం నేను 32,000 మెజార్టీ పోయి 20,000 మెజార్టీ వచ్చిందంటే బాగా ప్రతి ఒక్కరు కూడా సానుభూతి పెరిగింది. ఈయన కూడా ఒకసారి చూద్దాము. చాలా ఖర్చు పెట్టున్నాడు. సానుభూతి ఒకటి కాలే, ఇతను చేసిన దాంట్లో కూడా కొన్ని తేడాలు ఉండేలే. కత్తి సౌకర్యాల మీద కత్తి ఎక్కువగా లంచాలు కొట్టడం గోపిరెడ్డి గారా? దానివల్ల కూడా కొంత దెబ్బ కొట్టిందిలే. అది అరవింద్ బాబు గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఊహించారా ఆయన గెలుపుని? ఫస్ట్గానే ఊహించాం. ఎందుకంటే గత ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉన్నది. ఎందుకంటే మనం లారీ వాళ్ళ సంగతి చెప్తున్నాం. నర్సరావుపేట పట్టపగలు ఈ చివరి నుంచి ఆ చివరికి లారీ పోదు. నో ఎంట్రీ పెట్టి మా యొక్క లారీ డ్రైవర్ సోదరులు, ఓనర్లు, క్లీనర్లకు చాలా ఇబ్బంది గురి చేశారు. ఎందుకంటే అందరూ బతకాలి. మనకు ఏ పార్టీ కూడా అన్ని పార్టీలు కావాలి. మన ఒక తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, బీజేపీ కాదు, అన్ని పార్టీలు ఉన్నాయి. మనది ప్రజాస్వామ్య దేశం. ఎందుకంటే మా సమస్యలు కొద్దిగా ఎవరైనా కానివ్వండి కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుంది. అది ప్రజా వ్యతిరేకత ఇచ్చారు. అది నేను ఒక్కడిని గెలుపు అంటే ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయి. జనంలో కూడా మార్పు. నేను ఒక్కడిని వేసింది కాదు, ప్రతి ఒక్కరి దగ్గర మార్పు ఉంది. అన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చేశారు. ఏదంటే ఇప్పుడు అమ్మ ఒడి అని, ఇంటి దగ్గర వచ్చి రేషన్ కానీ అన్నీ చాలా ఆయన కూడా బాగానే చేశాడు. నేను కాదని ఇట్లా లోకల్ ఎమ్మెల్యేగా కాబట్టి కొన్ని ఆయన చేయలేకపోయాడు. గోపిరెడ్డి గారు చేయలేకపోయారు. ఆయన మంచి మనిషే, అన్ని మంచి మనిషే. అంటే మనం ఒక్కళ్ళు కాదు, ప్రజల దగ్గర ఇది లేదు. విజయం సాధించారు. కారణాలు ఏంది? నెంబర్ 1 దాంట్లో సమస్య లేదు. కష్టపడేవాడు, కష్టం చేశాడు. వాస్తవంగా ఎవడు అన్యాయం చేయాల, న్యాయంగా ఉన్నాడు, అందుకనే వచ్చాడు. ఇది మొత్తం అన్యాయంగా ఎమ్మెల్యేగా అరవింద్ బాబు గారు గెలిచారు. ఊహించారా ఆయన గెలుపుని? ఎన్నికల ముందు ఊహించారా ఆయన గెలుపుని అంటున్నా? అరవింద్ బాబు గారు చాలా మంచివాడు, మంచి వ్యక్తి.
మేము అనుకున్నట్టుగానే ఈ సంవత్సరం గెలుపుతాడనుకున్నాం, గెలిచాడు. ఆయన గెలుపు కారణాలంటే ఏం చెప్తారు? మంచి తిరిగాడు, జనంలో తిరిగాడు, కష్టపడ్డాడు, కష్టం ఫలితం దక్కింది. గోపిరెడ్డి గారిని కాకుండా నర్సరావుపేట ప్రజలు ఎందుకు నమ్మారు అంటే అరవింద్ బాబు గారిని? 2 సార్లు ఓడిపోయాడు కదా, ఈసారి అవకాశం ఇద్దాం అనుకున్నారు ప్రజలు. అందరూ కలుపుకొని గెలిపించారు. అరవింద్ బాబు గారు గెలుపు గల కారణాలంటే మన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు. ఇక్కడ అభివృద్ధి అంతా చేసింది డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారే. ఆయన పుణ్యమా అంటూ నర్సరావుపేట పట్టణ ప్రజలు మొత్తం చుట్టుపక్కల ఉన్న కాలనీలు కానీ దగ్గరలో ఉన్న పల్లెలు కానీ అన్నిటికీ మంచినీటి సౌకర్యాలు, రోడ్లు కానీ ఇళ్ళ స్థలాలు ఇవ్వటంలో కానీ ఏదైనా కానీ అభివృద్ధి చేశారు అంటే ఒక డాక్టర్ పల్నాటి పులి కోడెల ఒక్కళ్ళే. ఆయన ఒక్కతని వల్లే ఇక్కడ ఇది సాధ్యపడింది. కారణాలంటే ఆయన చేసిన పనుల మీదే వీళ్ళు రంగులేసుకొని నేను చేశామని చెప్పేసి వాళ్ళ స్తూపాలు పగలగొట్టి వీళ్ళ స్తూపాలు పెట్టుకొని ఇంకా అదే వాళ్ళు చేసిన అభివృద్ధి. వైసీపీ అంటారా? టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అరవింద్ బాబు మరి ఆయన అసమర్థత పనులే ఆ ప్రభుత్వంలో ఆ అసమర్థ పనులే ఓడిపోవటానికి కారణం. అరవింద్ బాబు గెలుపుకి పునాది అరవింద్ బాబు గారు న్యాయం చేస్తారని ఆయన మీద నమ్మకంతో అవకాశం ఇవ్వాలని ప్రతిసారి 10 ఏళ్ళుగా చూస్తున్నారు కదా. ఆయా రోడ్లు కానీ మురుగుండలు కానీ ఇవన్నీ బాగా చేయాలని పేదలకి న్యాయం చేస్తాడని నమ్మకంతో ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఇట్లానే మరి కొంతమందికి వైసీపీలో ఇలా పట్టాలు కొంత ఇచ్చి ఆపారు, వాటికి కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు నాకే పట్టా ఇచ్చారు, నాకు స్థలం చూపి లేదు, నా పరిస్థితి ఎట్లా అంటో నా బోటోళ్ళకి న్యాయం చేయాలని. అరవింద్ బాబు చదవాలి ఊహించాం. ఆయన గెలవడానికి గల కారణాలంటే ఏం చెప్తారు? కారణాలంటే కొన్ని ఉండేలే 4-5 పెద్ద వాళ్ళు వాళ్ళ మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి తేడా పడింది. అంటే గతంలో 2 సార్లు గెలిచారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఈసారి ఎందుకు ఓడిపోయారంటే ఆయన? అంటే దానికి మనం ఏం చెప్పలేము. దానికి మీ వరకు తెలిసిన కారణాలు గతంలో ఉన్నాయి. సెట్టింగ్ ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోయారు ఇక్కడ లేదు, ఇప్పుడు ఎమ్మెల్యేకి గెలవడానికి కారణాలు అంటే పోయినసారి సానుభూతి మీద వేసారని కొందరు అనుకుంటున్నారు. అంతకుముందు కూడా గెలిచారుగా గోపిరెడ్డి గారు కాదు, ఆయన చదలవాడ గారు గతంలో ఓడిపోయారు కాబట్టి గెలిచారు. అదే కాదు టీడీపీ వచ్చింది, అది కాక కొంత కేంద్ర ప్రభుత్వం కొంచెం తేడా పడింది వారం కదా, అవి చెప్పుకునే కాదు మన ఇనే కాదు కదా.